డాక్టర్ గారు వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి. ఓ కేసులో వీడు కీలకమైన వ్యక్తి, మెయిన్ విట్నెస్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ఏదో ఒకటి చేయండి త్వరగా. నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడి తీసుకొచ్చాను. వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్? లేకే ఉంది, కరెంట్ షాక్ ఇవ్వడమే. కరెంట్ శాఖ? వామ్మో, నేను ఎక్కడున్నాను? నాకేమైంది? ఎవరు మీరంతా? ఎవరు మీది? నేను చెప్తాను నాన్న. అమ్మ గుర్తొచ్చింది, మీరు చేయ కదా. గుర్తొచ్చిందా? తిక్క కుదిరింది. ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెక్ట్. డామ్ టైర్డ్, నో మోర్ పేషెంట్స్. ఏరా, ఆ? ఆ డబ్బు ఎక్కడా? ఏ డబ్బు? నాకు అనవసరంగా కోపం తెప్పించకు. వద్దు, వద్దు, వద్దు. వందా? గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది. నమస్కారం, వెళ్ళండి. చెప్పరా, చెప్పు. మళ్ళీ ATM దగ్గర ఏం చేస్తున్నాను? ATM? చెప్పరా, ATM? చెప్పరా. వదులుతా అనుకున్నావా? రండి మేడం, నేను ఇంట్రాగేట్ చేస్తున్నాను మేడం. ఏం జరిగిందో చెప్పండి. చెప్పట్లేదు మేడం, చెప్పరా. ఏంటి సార్? చెప్పండి సార్. డబ్బుది మేడం, డబ్బుది. అక్కడి నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ముచ్చటగా 3. లే మేడం, 8 కేసులు ఉన్నాయి. అంటే మాడు పగిలింది కదా, మర్చిపోయా. నీ గురించి నీకే తెలవదు. రేయ్, నువ్వు బతకడం అవసరమా? నేను చంపేస్తా. మేడం, నీకు దండం పెడతాను, నన్నేం చేయకండి. నేను నిజంగా మారిపోతాను. నా తల్లి మీద ఒట్టు. నీ యవ్వ తల్లి మీద ఒట్టే సిగ్గులేదురా? నిన్ను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతది. పోస్ట్ మార్టమా? వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకెంత సాయం చేశానే. మేడం, నీకు దండం పెడతాను, నన్ను ఏం చేయకండి. కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. అంటే పక్కూర్లో మకాం పెడతావే? కాదు మేడం, కష్టపడి పనిచేస్తాను. పోసే గులాబీ, నన్ను ఇలా ఇరికిచ్చేసావేంటే? మాట్లాడవేంటే? ఏం మాట్లాడిందిరా? నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే. నన్ను చదివిస్తానన్నావు, నన్ను గొప్పదాన్ని చేస్తానన్నావు. ఇదేనా గొప్పదనం అంటే? మేడం, వీడిని చంపేయండి, వీడు బతకూడదు. వామ్మో, ఏదో ఆ టైంలో అలవాటు చొప్పున అబద్ధాలు ఆడేశాను. ఒకళ్ళని హీరోయిన్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని సింగర్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని ఫారెన్ పంపిస్తానని చెప్పాను. ఫ్లోలో 1,00,000 అంటావు. నేను చెప్తే అన్ని నమ్మేటవేనా? నువ్వు చెప్తేనే కదా అది నమ్మింది. కరెక్టే మేడం, బుద్ధి వచ్చింది. మేడం, ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసినా ఆ బండారు బాబు గారు గులాబీ నన్ను కలిపి చంపేస్తాడు. బండారు బాబుకు ఫోన్ కలపరా. హలో అన్న, నేను అన్న, ఇంకా నా చేతుల్లో లేవు లేదన్నా. ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతానట, లైన్లో ఉన్నాడు. హలో, ఏసీపీ దుర్గా హియర్. చెప్పు, నాగేంద్ర ఎక్కడ? చెప్పకపోతే నువ్వు వాయిస్తావు, చెప్తే నాగేంద్ర వాయిస్తాడు. ఇలాంటి విషయాలు అడగడం తప్పు బాబు. ఆ ఒక్క విషయం తప్ప ఇంకే విషయమైనా అడగవయ్యా బాబు. సరే, మీ వ్యాపారాలన్నింటిలోకి బాగా లాభాలు వచ్చే కంపెనీ ఏది? పిచ్చి ప్రశ్న. వీధిలో తిరిగే ఎవరిని అడిగినా చెప్తాడు. సర్పరాజా గ్రూప్ ఆఫ్ హోటల్స్ వాళ్ళు మాకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. చిచి, అందుకే నీది ఒట్టి మట్టిపురని అన్నయ్య తిరుగుతుంటాడు. సర్పరాజా సిగరెట్ ఫ్యాక్టరీ నుంచి మాకు ఏటా 30 లక్షల రూపాయలు లాభం. నువ్వు నోర్మేరా. సరేనయ్యా, అవన్నీ వదిలేసి అడుగుతున్నావు. కాండవ దహనం చేస్తేనే గాని తక్షకుడు బయటికి రాడు. తక్షకుడా? వాడెవడు? నాగేంద్ర. నాగేంద్ర? నీ ఎత్తులు ఏమిటో బొత్తిగా అర్థం కావడం లేదయ్యా. త్వరలోనే అర్థం అవుతుంది. మీకు బాగా లాభం వచ్చే మార్గం చెప్తా, పదండి. నిప్పెట్టు. నిప్ప? ఇది అన్యాయం. మా చేత్తో మా ఫ్యాక్టరీకి నిప్పెట్టిస్తావా? నీ తమ్ముడిని బయటికి రప్పించాలంటే ఇది ఒక్కటే మార్గం. మా ఆస్తి నాశనం అయిపోతుందయ్యా. ఏం పర్వాలేదు, ఇది పాత ఫ్యాక్టరీ. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి కొత్త ఫ్యాక్టరీ కట్టుకోవచ్చు. అయినా సరే నేను పెట్టను. ఈ ఫ్యాక్టరీ నా పేరుతో ఉంది. అయితే నేను పెడతాను. ఇలా ఇవ్వు. ఒరే ఒరే నాగేంద్ర, రాముడు పుట్టిన దేశం రా ఇది. అన్నని తమ్ముడు కొడితే మహాపాపం, కళ్ళు పోతాయి. నువ్వు చేసిన పని కొట్టడం కాదు, ఏ పార్ట్గా పార్ట్ కోసి అవతల పడేయాలి. నానా గడ్డి తిని నేను సంపాదిస్తే మీరు కాల్చి బూడిచ్చేస్తారా? ఏం చేయమన్నావురా? నువ్వెక్కడున్నావో సూర్యంగాడు చెప్పమన్నాడు. చెప్తే నీకు నిప్పెడతాడు. అంతకన్నా ఆస్తి నిప్పెట్టడం వచ్చింది, దానికి పెట్టాను. సంతోషించు. వాడు నీ గురించి అడగడం మానేసి మన వ్యాపారాల గురించి అడిగినప్పుడే ఇలాంటి పని ఏదో చేస్తాడని అనుమానించాలన్నాయా? నన్నెందుకు కొడతావు? ఆ సంగతి ఇప్పుడా చెప్పడం? అప్పుడేం చేశావరా? వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు నిజం అనుకున్నాను. పోయిన ఆస్తి కంటే ఎక్కువ వస్తుంది అనుకున్నాను. తప్ప? ఒరే నాగేంద్ర, అసలు వీడేరా ముందు నిప్పెట్టింది? అవును,
అది నీ పేరున ఉంది కనుక నువ్వు తగలబెట్టను అంటే నేను తగలబెట్టాను తప్ప రేయ్! ఇదిగోనయ్యా నువ్వు మాటి మాటికి చేస్తావంటే నేను వాడి బాటలో చేరిపోతాను బావా, రేపు కాల్ షీట్ ఎన్ని గంటలకు? 9 గంటలకి నువ్వు ఒక 8:30కి వచ్చావు అనుకో 11 పంపించేస్తా. 10 గంటల కింద వచ్చేస్తాను. ఐఎమ్ వెరీ సిన్సియర్ యూనో. హలో బ్రహ్మం గారు, ఇప్పుడే ప్యాకప్ అయింది, బయలుదేరబోతున్నాను. బాబు, సినిమాలో మన క్యారెక్టర్ గుర్తుంది కదా? ఒకసారి క్యారెక్టర్ చెప్తే చచ్చేంత వరకు మర్చిపోనండి. నాది అమెరికా తండ్రి పాత్ర. ఏమై కరెక్ట్? అబ్బా, ఏమి జ్ఞాపక శక్తి. అందుకే గొప్ప యాక్టర్ అయ్యో. అవును, ఆ పల్లెటూరు మూతుపరి క్యారెక్టర్ ఎవరేస్తున్నారు? నేచురల్ గా ఉంటుందని ఒరిజినల్ పల్లెటూరు మూతుపరినే తీసుకొచ్చి వేయిస్తున్నాం. వెరీ గుడ్, చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. అది సరే, మన డైలాగులన్నీ బాగా గుర్తున్నాయి కదా? డౌటా? వినిపించనా? ఒరేయ్, తప్పుకోండి. 1 సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని నీ పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు అనిపించుకుంటావురా. అంతేగాని తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి తింటూ బతకడం గొప్ప కాదురా, గొప్ప కాదు. ఎలా ఉంది? పద్మశ్రీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పదండి పదండి, ఎక్కేయండి. అల్లుడు, అడ్డంగా మీ నాన్న కాళ్ళ మీద పడైనా సరే మీ ఇద్దరి మధ్యన ఉన్న గొడవలు పోగొట్టేస్తా. మా నాన్నంత తేలిగ్గా లొంగిరకం కాదు. ఎక్కడికి వెళ్తున్నారా లోపలిగా? మా వియ్యంకుని చూడటానికి. వియ్యంకుడా? ఇక్కడే ఉన్నాడయ్యా మన క్యారెక్టర్. గిట్ట బాగుంది. ఒరిజినల్ ఒరిజినల్. సరే, ఆ డైలాగ్ అడి దగ్గర చెప్పే. ఒరేయ్, 1 సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు అనిపించుకుంటావురా. అంతవరకు నా కళ్ళ పడకురా. అనుకోండి, ఎంతైనా మీ కన్న కొడుకు కొంచెం చూపిస్తే అట్ట. అయినా బయట ఏంటండి బాబు ఈ దుకాణం? మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదని. ఇంట్లోకా? అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నారు. తర్వాత ఒరేయ్, 1 సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు అనిపించుకుంటావురా. అంతవరకు నా కళ్ళ పడకురా. అదెంత పనంటే, నేను తోడుగా ఉండి అతని రెక్కల మీద అతను నిలబడేట్టుగా చేసి మీ ముందుకు తీసుకొస్తా. ఆ డైలాగ్ నీది కాదు, వాడిది. ఆ? వాడిని చెప్పమను. అల్లుడు అల్లుడు, నేను మధ్యలో మాట్లాడటం వల్ల ఆయన గారికి కోపం వచ్చినట్టుగా ఉంది. నువ్వు సరేనని చెప్పు. ఈయన ఛాలెంజ్ కి నేను ఒప్పుకోను. కోర్టులో తెలుసుకుంటా. అంతకు తెగించావా? సరే, అయితే ఇద్దరం కోర్టులోనే గెలుచుకుందాం. అలాగే. అల్లుడు అల్లుడు, నువ్వు ఆగవయ్యా. ఎలా ఎక్కేస్తున్నాడు? పద్మశ్రీకి 1 కిలోమీటర్ ఉంది. రెచ్చిపో. అల్లుడు, 1 ఏడాదే కదా, ఛాలెంజ్ కి ఒప్పేసుకోవయ్యా. నా వల్ల కాదు. నా రెక్కల మీద, నా కాళ్ళ మీద, నా తోక మీద నుంచి నేను సంపాదించలేను. అబ్బా, నువ్వు అను. ఈ ఏడాది పాటు నేను నీకు తోడుంటా కదా. ఇదిగో మోతుబరి, సంవత్సరంలోగా నా కొడుక్కి తోడుగా ఉండి సహాయం చేసి సపోర్ట్ చేసినట్టు తెలిసిందో, వాడికి నా ఆస్తి కాదు కదా, చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. అబ్బే, అదేం లేదండి. అతని రెక్కల మీద అతనే ఎగురుతాడు, అతని కాళ్ళ మీద అతనే నిలబడతాడు, అతని రూపాయి అతనే సంపాదిస్తాడు. ఇదిగో, కాకపోతే సంవత్సరం తిరిగేసరికి మీ మాట ప్రకారం అతని వాటా ఆస్తి అతనికి ఇచ్చేయాలి. తప్పుతుందా? ఎంత కాదనుకున్నా వాడు నా కొడుకు. ఆ. పంచ వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి పంచ మీద పడ్డా, చిరిగేది పంచే, మిగిలేది ముల్లే. మంచి మాట చెప్పారండి. అయ్యా, పనిలో పని చిన్నల్లుండి. అదేనండి, తమరి చిన్నబ్బాయిని కూడా క్షమించి దగ్గరికి తీసుకున్నారనుకోండి. ఇదేంటి కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది? దేనికైనా అదే డైలాగ్ ఒకటి. పంచ వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి పంచ మీద పడ్డా, చిరిగేది పంచే, చిరిగేది. చాలు, మీకోసం చాలా మంది అక్కడ వెయిట్ చేస్తుంటారు. పద. అయ్యా, చెప్పయ్యా బాబు. ఇదిగో, వెళ్ళిపోతారు చెప్పయ్యా బాబు. ఇదిగో, అమ్మో! ఓ రైలు, చేస్తున్నారా? ఇదిగో, అమెరికా బాబు. ఏమండే, ఆయనేమో సూటు బూటేసుకున్నాడా, మరి పంచ మొళ్ళ కంచె చిరిగిపోవడం అంటాడేంటండి? అబ్బా, ఆయన పంచంటే గోచంటే పెద్దలుడు సమస్య తీరిపోయింది కదా.